తెలుగు సినిమా కథల్లో 90% ఫెయిల్ అవుతున్నాయంటే అసలు ప్రాబ్లం హీరోల కాదు, కథలోనే ఉంది. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఎందుకు చాలా తెలుగు స్టోరీస్ థియేటర్ దగ్గరే ఆగిపోతున్నాయి, ఎందుకు కొన్ని మాత్రమే ఇండస్ట్రీస్ హిట్స్ అవుతున్నాయి. మరి మీరు రైటర్ లేదా ఫిల్మ్ మేకర్ అయితే తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం వందల కథలు వస్తాయి, కానీ గుర్తుండిపోయే కథలు మాత్రం చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటంటే క్లియర్ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. చాలా కథల్లో కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్గా ఉండదు. హీరోకు ప్రాబ్లం ఉంటే సరిపోదు, ఆ ప్రాబ్లం ఆడియన్స్కి కూడా పర్సనల్గా అనిపించాలి. ఉదాహరణకి ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ తీసుకుంటే అది ఎమోషనల్ డెప్త్ లేకుండా ఉంటే అది ఇంకో రెగ్యులర్ మూవీ అవుతుంది. ఆడియన్స్ ఇప్పుడు స్మార్ట్ అయ్యారు, వాళ్ళకి లాజిక్ కావాలి, ఎమోషన్ కావాలి, మరియు కనెక్షన్ కూడా కావాలి. మరో పెద్ద మిస్టేక్ హీరో ఎలివేషన్, స్టోరీ సాక్రిఫైస్ చేయడం, మాస్ ఎంట్రీ, స్లో మోషన్, పంచ్ డైలాగ్స్. ఇవి మూమెంట్కి క్లాప్ తెస్తాయి, కానీ కథ స్ట్రాంగ్గా లేకపోతే సినిమా బయటికి వచ్చాక ఆడియన్స్ గుర్తుపెట్టుకోరు. స్టోరీ ఫస్ట్, హీరో లేటర్, ఎమోషన్ ఫస్ట్, ఎలివేషన్ లేటర్. రియలిస్టిక్ క్యారెక్టర్స్ లేకపోవడం. చాలా క్యారెక్టర్స్ కార్డ్బోర్డ్లా ఉంటారు. హీరో పెర్ఫెక్ట్, విలన్ ప్యూర్లీ ఎవిల్, హీరోయిన్ ఓన్లీ ఫర్ సాంగ్స్. రియల్ లైఫ్లో అలా ఉండదు, గ్రే షేడ్స్ ఉండాలి. ఇప్పుడు ఓటీటీ వల్ల వరల్డ్ సినిమా చూస్తున్నారు, కంపారిజన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సెకండ్ హాఫ్ కొలాప్స్. 90% స్టోరీస్ ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా మొదలై సెకండ్ హాఫ్లో కొలాప్స్ అవుతాయి. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంక్ కోసం బిల్డ్ చేస్తారు, కానీ క్లైమాక్స్ కోసం ప్లానింగ్ ఉండదు. స్ట్రాంగ్ ఎండింగ్ లేకపోతే ఎంటైర్ మూవీ వీక్ అవుతుంది. స్టోరీ అంటే ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్. క్యారెక్టర్ మొదట ఎలాగున్నాడు, చివరికి ఎలా మారాడు, ఈ జర్నీ క్లియర్గా ఉంటే మీ స్టోరీ ఫెయిల్ అవ్వదు. తెలుగు స్టోరీస్ ఫెయిల్ అవ్వడం ప్రాబ్లం కాదు, సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవ్వడం ప్రాబ్లం. మీరు నెక్స్ట్ జనరేషన్ క్రియేటర్స్ అయితే ఫార్ములా కాదు, ఎమోషన్ ఫాలో అవ్వండి. మీరు కూడా రైటర్ లేదా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే కామెంట్లో స్టోరీ అని టైప్ చేయండి. ఇలాంటి డీప్ కంటెంట్ కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.